డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్ కి కాల్ చేయండి. అసలు ఒక డాక్టర్ అంటేనే దేవుడితో సమానం. ఖచ్చితంగా. అంటే దేవుడు తల్లి కడుపు నుంచి జన్మనిస్తే ఆ తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత బతికిచ్చేది డాక్టరే. సో నిజంగా అందుకే మిమ్మల్ని దేవుళ్ళతో సమానం అని అంటారు. ఐ డిసగ్రీ విత్ దట్. ఎందుకు? సొసైటీ చాలా చేంజ్ అయిపోయింది, మనుషుల యాటిట్యూడ్ చాలా చేంజ్ అయిపోయింది. మమ్మల్ని దేవుళ్ళ చూడక్కర్లేదు, మమ్మల్ని మనుషుల్లా చూడండి చాలు. ఎందుకండి? మేము చేసే పనికి రెస్పెక్ట్ ఇవ్వండి చాలు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, నార్మల్ డెలివరీ అయితే డబ్బులు రావు కాబట్టి గైనకాలజిస్ట్ సిజేరియన్ చేసేస్తారు అనుకుంటారు కదా. అసలు నిజంగా కారణం ఉండి చేశారా, కారణం లేకుండా చేశారా ఏమీ ఆలోచించరు. డాక్టర్స్ ఉన్నారు, దోచుకుంటారు, ఇలాగే ఆలోచిస్తారు తప్పితే ఏంటి రీజను, ఎందుకు చేశారు, కారణం ఉండే చేసి ఉంటారు కదా అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అసలు డాక్టర్కి ఇస్తున్నారు ఈ రోజుల్లో. చాలా వరకు డాక్టర్స్ని డబ్బులు దోచుకునే వాళ్ళలాగా చూసేస్తున్నారు. దట్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ రైట్. నేనేమంటానంటే ప్రతి పనిలోనూ దైవత్వం ఉంటుంది. ఇప్పుడు మీ కెమెరామ్యాన్ ఉన్నారు, ఆయన పని ఆయన కరెక్ట్గా చేయాలి, ఆ పనిలో దైవత్వం ఉంటుంది. సో నేను స్పెషల్, నేను దేవుణ్ణి, నేను ఏదో గొప్ప పని చేస్తాను అని నేను అన్ను. నేను చేసే పని నేను బాగా చేస్తే నేను దేవుడే, మీరు చేసే పని మీరు బాగా చేస్తే మీరు దేవుడే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ ఐ బిలీవ్ ఇన్ పీపుల్. సో మమ్మల్ని దేవుళ్ళ చూడక్కర్లా, మనుషుల్లా చూసి మా పనికి రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఇంతలాగా చెప్తున్నానంటే చూసుంటాం మేము. అదే అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని స్టోరీస్ షేర్ చేయడానికి టైం సరిపోదు. అర్థమైపోతుంది. అన్నం బ్రీఫ్గా నేను చెప్పాలంటే, ఒక అమ్మాయి ప్రీవియస్ 3 ప్రెగ్నెన్సీస్ లాస్ అయిపోయాయి, తర్వాత కన్సీవ్ అవ్వట్లేదని వచ్చారు. మెడిసిన్ పెట్టాను, కన్సీవ్ అయింది, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయింది, అంతా అయింది. సర్విక్స్ బాగా షార్ట్ అయిపోయింది, ఫుల్ రెస్ట్లో ఉంచాము, ప్రెగ్నెన్సీ టర్మ్ వరకు కంటిన్యూ అయింది. డెలివరీకి ట్రై చేసేటప్పుడు ఇంకేవో కండిషన్స్ ఉన్నాయి, మా బెటర్ మీకు సిజేరియన్ చేసుకోవడం సేఫ్ అన్నాను. లేదు నార్మల్ కావాలి అన్నారు. సరే మా నార్మల్ చేస్తాను అన్నాను. ఇంజెక్షన్ స్టార్ట్ చేసి వెళ్ళాను ఇంటికి. సిస్టర్కి చెప్పానమ్మా చూసుకోండి, ఫాస్ట్గా వెళ్ళకూడదు అని. వాళ్ళు ఏంటి, ఒకవేళ రెస్పాన్స్ రాకపోతే నేను సిజేరియన్ చేసేస్తానేమోనని నేను ఇంత జాగ్రత్తగా కంటికి రెప్పలా 9 నెలలు ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి జాగ్రత్తగా అక్కడ వరకు తీసుకొస్తే, నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే లోపల 3/4 బాటిల్ ఫ్లూయిడ్ పంప్ చేస్తాడు వైఫ్ బాడీలోకి. అదేంటి? నార్మల్ డెలివరీ అయిపోవాలని. పెయిన్స్ వచ్చేస్తే నార్మల్ డెలివరీ అయిపోద్ది. నీ బిడ్డ గురించి నీకు వరీ లేదా? నేను ఎందుకు అంత లెక్కలు వేసి మరీ ఆ డ్రాప్ సెట్ చేసి వెళ్ళాను. గట్టిగా పెయిన్స్ వచ్చేస్తే బేబీ ఏమైపోతుంది. వెళ్ళాను, చూశాను, పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి హాస్పిటల్కి వెళ్ళాను, చూశాను బాగానే ఉంది, సెట్ చేశాను. అలా చేయకండి అని చెప్పాను. వీళ్ళు నేను ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇలాగే చేస్తారనిపించి కిందనే ఉండిపోయాను రూమ్లో. అప్పుడు చెప్పాను, ఉమ్మనీళ్ళు ఏమన్నా లీక్ అయితేనా కొంచెం యాక్సిలరేట్ అవుతుంది, నార్మల్ డెలివరీ అవడానికి ఛాన్స్ బాగుంటుంది అని చెప్పాను. ఇలా చెప్పి కిందకి వెళ్ళక 5 minutesలో ఫోన్ వచ్చింది, మేడం ఉమ్మనీళ్ళు లీక్ అయిపోయాయి పేషెంట్కి అని. వెళ్ళి చూశాను, ఉమ్మనీళ్ళు చక్కగా ఉన్నాయి, మెంబ్రెయిన్ లీక్ లేదు, ఏం లేదు. కింద ఫ్లోర్ మీద చూస్తే ఎన్ని నీళ్ళు ఉన్నాయి. ఏంటి అంటే బాత్రూంలోంచి బకెట్లో మగ్లో వాటర్ తీసుకొచ్చి కింద పోసేసారట. అదేంటి? ఉమ్మనీళ్ళు లీక్ అయితే నార్మల్ డెలివరీ చేస్తానన్నాను కదా అందుకు. అంటే నీ అవుట్కమ్, నీ గోల్ నార్మల్ డెలివరీ అయినా బేబీ ఎలా ఉన్నా పర్వాలేదా? సో ఇక్కడ నన్ను కదా విలన్లా చూశారు. అంటే నేనంటే కదా నమ్మకం లేదు అక్కడ. ఎందుకు? డాక్టర్లు డబ్బుల కోసం మాత్రమే సిజేరియన్ చేస్తారు అన్న ఒక అపోహ వల్ల ఇలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేసినప్పుడు బాధ చేస్తుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎప్పుడెప్పుడు బేబీ పుడుతుందా అని నేను ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. ఆ కప్పులు ఎలా చూశారో నేను అలా చూశాను. ఎందుకంటే అసలు ఆ వీక్ గడుస్తుందా లేదా అన్నట్టు ఉండేది తన ప్రెగ్నెన్సీ జర్నీ అంతాను. వెన్ పీపుల్ ట్రీట్ యూ లైక్ దాట్, ఐ డోంట్ వాంట్ యూ టు ట్రీట్ మీ లైక్ ఎ గాడ్, ట్రీట్ మీ లైక్ ఎ నార్మల్ పర్సన్. ఇందాక మనం అనుకున్నాం కదా, అబార్షన్ పిల్స్, కొన్ని పిల్స్ వాడటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అన్నారు. అది నిజమేనా? లేదు, అబార్షన్ పిల్స్ వోంట్ కాజ్ క్యాన్సర్. క్యాన్సర్కి మనం ఈ చిన్న చిన్న పిల్స్ వీటిని బ్లేమ్ చేయడం కంటే కూడా మన లైఫ్ స్టైల్ ఎలా ఉందన్నది చూసుకోవాలి. ఫస్ట్ అసలు హెల్దీ ఫుడ్ తింటున్నామా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా, అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉంది, చాలా ఈజీ కదా డిటెక్ట్ చేసుకునే టెస్ట్, అది చేయించుకుంటున్నామా? బ్రెస్ట్ క్యాన్సర్కి చిన్న ఎక్స్రే లాంటిది, మ్యామోగ్రామ్ లాంటిది చేస్తే సరిపోతుంది కదా, అది చేయించుకుంటున్నామా? బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ టెస్ట్ ఉంటుంది, 2 yearsకి ఒకసారి, 40 years దాటిన తర్వాత చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టెస్ట్ అన్నీ మిస్ అయ్యి ఏదైనా తింటే వచ్చేస్తుందేమో, లేకపోతే ఇదేమైనా చేస్తే వచ్చేస్తుందేమో అని సిల్లి రీజన్స్ గురించి ఆలోచిస్తాం తప్పితే మేజర్ థింగ్స్ మనం చేయాల్సినవి అండ్ రెగ్యులర్గా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటివి మిస్ అయిపోతాం. సో అంటే ఇప్పుడు మామూలుగా ఇంటికి ఆడదే కాబట్టి అందం కానీ, ఆనందం కానీ, ఆ కళ కానీ ఇంటికి ఆడదే అనమాట. మీ దృష్టిలో ఎలా అంటారు? అమ్మాయి అంటేనే నిజంగా, అందుకే మహాలక్ష్మి అంటారు,
ఒక ఆదిశక్తి అంటారు, అంటే ఆడవాళ్ళకి అంటే మా అంత ఇంట్లో ఉంది. అలాగే ట్రీట్ చేస్తారు. ఆ. ఆడపిల్లల్ని స్పెషల్ గానే ట్రీట్ చేస్తారు చాలా, అబ్బాయి కంటే కూడా. ఉమ్. అండ్ ఈ రోజు వరకు కూడా ఏదైనా సరే ఆపర్చునిటీ నాకు కానీ మా తమ్ముడికి కానీ ఇచ్చే విషయంలో మా పేరెంట్స్ ఈక్వల్ గానే చూసారు. యాక్చువల్లీ మా తమ్ముడికి చేసిన దానికంటే ఎక్కువ నాకే చేస్తున్నారు పాపం ఇప్పటికీ. నాకు పాప పుట్టింది. నాకు పాప పుట్టినప్పుడు అయితే హాస్పిటల్లో వీళ్ళందరూ ఎంత గోల చేశారంటే వాళ్ళు అన్నారు, మీ ఫ్యామిలీలో అసలు ఆడపిల్ల లేదా, ఫస్ట్ టైం పుట్టిందా అని అడిగారు. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆడపిల్లలకి. బట్ దెన్ నేనేమంటానంటే అండ్ కొంతమంది అంటారు ఆడపిల్ల ఏమన్నారు మీరు ఇందాక, మహాలక్ష్మి. కానీ ముందుకు అబ్బాయి అయిపోతే బాగుంటుంది. ఎందుకలా? అబ్బాయి అయిపోయిన తర్వాత ఆడపిల్ల మహాలక్ష్మి. ఫస్ట్ అబ్బాయే కావాలి. ఫస్ట్ అబ్బాయి అబ్బాయి కావాలి, ఆ తర్వాత ఆడపిల్ల అయితే మాకు ఇష్టం. దట్ ఈస్ రాంగ్. సో అక్కడ నేను అంటాను, ఆడపిల్ల మహాలక్ష్మిలా ట్రీట్ చేయక్కర్లేదు, దేవుళ్ళ ట్రీట్ చేయక్కర్లేదు, ట్రీట్ హర్ యాజ్ ఈక్వల్. అండ్ ఆ ఇంటికి మెయిన్ ఆడపిల్ల అన్నారు కాబట్టి ఇక్కడ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ యాజ్ అ డాక్టర్. ఇంట్లో తల్లి ఫస్ట్ తన హెల్త్ తను చూసుకోవాలి. అప్పుడు ఇంట్లో హెల్త్ అంతా బాగుంటుంది. అమ్మలు ఏమనుకుంటారంటే నేను స్వార్థంగా ఉండకూడదు, నేను టైంకి తినకూడదు, అందరికీ పెట్టే నేను తినాలి అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఒక టిపికల్ హౌస్ అనుకుందాము, ఫాదర్ ఏమీ వంట చేయరు కదా, మేబీ 7 o'clock 8 o'clock లేస్తారేమో, పేపర్ పట్టుకుంటారేమో, 7 వేలు కాఫీ తెచ్చిస్తుంది, అప్పటికి టిఫిన్ రెడీ చేసి ఉంటుంది. పిల్లలు అప్పుడే లేస్తారు. ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలా మటుకు ఏం చేయట్లేదు. సో వాళ్ళకి అన్ని సర్ది పెడుతుంది అంత. అంటే నేనేం చెప్తున్నానంటే అప్పటి వరకు మన యాక్టివిటీ ఈజ్ వెరీ లో. మనకు అన్నిటికంటే ముందే ఆవిడ లెగుస్తారు, ఆవిడ పనిచేస్తారు. మనం అప్పుడే లేచి ఫస్ట్ మనకి ఫుడ్ వస్తుంది. మరి ఆవిడ ఉదయం నుంచి లేచి పనిచేస్తున్నారు కదా, ఆవిడ కదా ఫస్ట్ తినాలి. సో మీరు ఫుడ్ తీసుకోవటం టైంకి, మీరు మీ హెల్త్ గురించి చూసుకోవటం కానీ, లేదు మీరు మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి వారానికి ఒకసారి బయటకు వెళ్ళటం కానీ, రోజు ఒక అరగంట వాకింగ్కి వెళ్ళటం కానీ, ఇది సెల్ఫిష్ కాదు. కరెక్ట్. టేక్ దట్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. ఇంట్లో తల్లి హెల్తీగా ఉంటే ఇల్లంతా హెల్తీగా ఉంటుంది. ఇంట్లో తల్లికి ప్రాపర్గా ఫుడ్ కుక్ చేయటం కానీ, ఎలాంటి ఫుడ్ పిల్లలకి పెట్టాలన్న నాలెడ్జ్ కానీ, హెల్తీగా ఉండడానికి ఏమేం చేయాలన్న నాలెడ్జ్ కానీ తల్లికి ఉంటే ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటే సొసైటీ బాగుంటుంది. ఆడవాళ్ళు మెచ్యూర్ అనేది ఒక ఏజ్కి వస్తుందేమో తెలియదు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 8 yearsలోనే మెచ్యూర్ అవుతూ ఉన్నారు. రీసెంట్గా నేను విన్నా, 8 years అమ్మాయి మెచ్యూర్ అయితే ఆ అమ్మాయి ఏడుస్తుంది, వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది, వాళ్ళమ్మ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మ, అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ అందరూ ఏడుపులే ఇక్కడ. అసలు ఎందుకు అంటే అసలు ఆ వయసులో పాపం 8 yearsకి స్టార్ట్ అయితే ఎన్ని ఇయర్స్ దాన్ని మోయాలి ఆ బిడ్డ. అది అంటే ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటాము. కొన్ని కండిషన్స్లో హార్మోనల్ చేంజెస్ వల్ల అవుతుంది. జెన్యూన్గా ఆ అమ్మాయి బాడీలో కొన్నిసార్లు హార్మోనల్ చేంజెస్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ యూజువల్లీ ఈ రోజుల్లో ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లం. అది కూడా చాలా రిఫైన్డ్ ఫుడ్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. పిల్లలు జంక్ ఫుడ్ అంటే బయట తినాలంటే KFC, అంతే. కూల్ డ్రింక్స్. పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా సోడాస్ అన్ని తాగుతున్నారు కదా. అలాగే నాన్ వెజ్ తినటం ఎక్కువైపోయింది. అండ్ మిల్క్ కూడాను. ఇంతకుముందు కౌ మిల్క్ తాగేవాళ్ళం, అది కూడా గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్ తాగేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా కొంత కల్తీ అయిపోయాయి కదా. అండ్ యాక్టివిటీ లేదు. అమ్మకు ఫోను, నాన్నకు ఫోను, బిడ్డకు ఫోను. అండ్ యూజువల్ వన్ సింగిల్ చైల్డ్, న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఆడుకోవడానికి పిల్లలు ఉండరు. ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి పిల్లలకి. అండ్ వాళ్ళు తినే ఫుడ్ కూడా మనం చూడాలి కదా. కార్న్ఫ్లేక్స్, పాలు. మనం కార్న్ఫ్లేక్స్, పాలు తిని పెరగలేదు కదా. ప్యాకెట్లోంచి ఇలా ఓపెన్ చేసుకుని తినే ఫుడ్ మనం తినలేదు కదా. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ప్యాకేజ్ ఫుడ్స్ తినకూడదు. అండ్ బ్రాయిలర్ చికెన్. మన లెవెల్ ఆఫ్ లివింగ్ పెరిగిన తర్వాత మనం తినే ఫుడ్ క్వాంటిటీ కూడా బాగా పెరిగిపోయింది. నేను మీకు ఫస్ట్ చెప్పాను, మాకు తినడానికి సరిపడా ఉండేది, కానీ బాగుంది ఇంకొంచెం తిందామంటే అంత ఎక్కువ ఉండేది కాదు. సో ఇప్పుడు ఏంటి, అబండెన్స్. అది సరిపోతుందన్నా కూడా మనం ఇంకా కొసరి వడ్డీ చేస్తాం. తిను. ఎంత తింటున్నారు పిల్లలు, ఎంత ఖర్చు పెడుతున్నారు. యాక్టివిటీ తగ్గిపోయింది కదా బాగా. కూర్చుంటారు, టీవీ చూస్తారు, లేకపోతే టీవీలో గేమ్స్ ఆడతారు, బయటకు వెళ్ళి ఆడుకునేది తగ్గిపోయింది. వీటి వల్ల అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అమ్మాయిలు హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి. దానివల్ల PCOD అని, ఇన్ఫర్టిలిటీ అని, వీటన్నింటితో సఫర్ అవుతారు. ఇదే ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల అబ్బాయిలకి కూడా వాళ్ళు పెద్దయ్యాక తెలుస్తుంది. స్పర్మ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీస్ రావడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత మామూలుగా ఇప్పుడు మా లేడీస్గా ఎక్కువ జీన్స్, ఇప్పుడు అందరికి బాగా అదొక ట్రెండ్ అయిపోయింది, మంచిగా జీన్స్ వేసుకుంటారు. సో దానివల్ల కూడా జీన్స్ వల్ల ఏమన్నా ప్రాబ్లం అంటే ఆ టైట్ క్లోత్స్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ అన్నది ప్రైవేట్ పార్ట్స్ దగ్గర సరిగ్గా జరగదు. దానివల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది.
సో మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని అంటారు, ఓకే. బట్ ఆఫీస్ ప్లేసెస్లో లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే యూరిన్ని స్టాప్ చేసుకుంటారు. దట్ ఈస్ ఎక్కువగా రాంగ్ హ్యాబిట్ ఆడవాళ్ళు. అగైన్. అండ్ ఇంకా ఏం చేస్తారు వాళ్ళే, ఉదయం ఆఫీస్కి వచ్చారనుకోండి, వాష్రూమ్స్ క్లీన్గా ఉండవనో ఏదో రీజన్కి అవును. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు వాటర్ తాగరు. ఇంటికి వెళ్ళగానే 1 లీటర్ వాటర్ తాగేస్తారు, తాగేస్తాం ఇవాళకి అనుకుంటారు. దట్ ఈస్ నాట్ రైట్. మీరు త్రూ అవుట్ ద డే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. అలాగే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ యూరిన్ పాస్ చేసేస్తూ ఉండాలి. అప్పుడే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు మామూలుగా మొబైల్స్ మనం చూసుకుంటే పక్కన పెట్టుకొని పడుకోవడం, లేదు అంటే కొంతమంది లేడీస్ బ్లౌజ్ లో, అంటే ముఖ్యంగా మెయిడ్స్ చూస్తాం మనం, బ్లౌజ్ లో పెట్టేసుకుంటారు. ఈవెన్ సెల్ ఫోన్స్ పాకెట్లో, ప్యాంట్ పాకెట్లో పెట్టుకోవడం కూడా నాట్ ఎ గుడ్ హ్యాబిట్. దానివల్ల కూడా స్పర్మ్స్ అవి డ్యామేజ్ అవ్వచ్చు. ఇప్పుడు మెయిల్ ఇన్ఫర్టిలిటీ కూడా బాగా పెరిగిపోతుంది కదా. ఒకటి స్మోకింగ్, ఆల్కహాల్, ఈ రేడియేషన్ ఎక్స్పోజర్, పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్. మనం చేయగలిగినవన్నా మనం చేయాలి కదా. ఎయిర్ పొల్యూషన్ అయినా కరెక్ట్ చేసేయగలమా? చేయలేం కదా. చిన్న చిన్న చేంజెస్ మనం చేసుకోగలిగేవి మనం చేయాలి. పడుకునేటప్పుడు ఫోన్ కొంచెం దూరంగా పెట్టుకోవటము, అవసరం లేకపోతే ఇంట్లో రౌటర్స్ అవి ఆఫ్ చేసుకోవటము, అన్నెసరీ వైఫై అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవటము, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్యాడ్స్ పెట్టుకోవడం వల్ల కొన్ని డిసీజ్ వస్తాయి అని అంటారు. ఇప్పుడు కప్స్ కూడా వస్తున్నాయి కదా. అంటే ప్యాడ్ పెట్టుకోవడం వల్ల డిసీజ్ వస్తుంది, కప్ పెట్టుకోవడం వల్ల డిసీజ్ ఉండదు అని కాదు. ప్యాడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా 4 to 6 అవర్స్కి ప్యాడ్ని ప్రాపర్గా డిస్పోజ్ చేసేయాలి. ప్రైవేట్ పార్ట్స్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి. చక్కగా పీరియడ్ టైంలో కూడా వాటర్ తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ పాటించాలి. మెన్స్ట్రువల్ కప్ ఈజ్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్. మనం భూమి మీదకి వచ్చినప్పుడు మన భూమి ఎలా ఉందో దానికంటే బెటర్గా తయారు చేసి మనం ఇవ్వలేము మన పిల్లలకి కానీ మన తర్వాత జనరేషన్స్కి కానీ. అట్లీస్ట్ దాన్ని పాడు చేయకుండా ఇస్తే చాలు. అలాంటివి చెయ్యాలంటే చిన్న చిన్న చేంజెస్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో తాగకపోవడం, ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే ఒక స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. పిల్లలకి డైపర్స్ అవసరం ఉన్నా లేకపోయినా వేయకండి. మీరు కూడా శానిటరీ ప్యాడ్ మానేసి మెన్స్ట్రువల్ కప్కి స్విచ్ అవ్వండి. మన హెల్త్కి బాగుంటుంది, ఎన్వైరన్మెంట్కి కూడా మంచిది. ఎనీహౌ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, వైజాగ్ నుంచి వచ్చారండి, నిజంగా మీకు చాలా 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 థ్యాంక్ యూ for inviting me. మచ్ అండి. చూసారు కదండి, ఇవాళ మహాలక్ష్మితో బోల్డ్ అన్ని ముచ్చట్లు, బోల్డ్ అంత నాలెడ్జ్ పెంచుకున్నాం. సో మరో వారం మరో మహాలక్ష్మితో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.